హలో ఫ్రెండ్స్. ఇది ఈరోజు శ్రీమద్ భగవద్గీత గుణత్రయ విభాగ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం అండి. భాష్యం అందించిన వారు వివేకానంద గారు. ముందుగా గురుదేవులకు నమస్కారాలు. ఓకే అండి. ఇది శ్లోకం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహాద్యోనిః అహం బీజప్రదః పితా. అంటే దాని అర్థం ఏంటంటే, ఓ అర్జునా, నానా యోనుల యందు ఏ ప్రాణులు జన్మను ఇచ్చడి తల్లి నేను పుట్టుచున్నవో వాటన్నింటికిని మూల ప్రకృతియే బీజమునుంచునట్టి తండ్రి. భావం అండి. ఓ అర్జునా, నానా యోనుల యందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. అంటే ఇప్పుడు మనకంటారు కదండీ, నేచరే తల్లి అని అంటారు చూసారా కదా! ప్రకృతియే తల్లి. బీజస్థాపన చేయు నేను వాటికి తండ్రిని. అనగా సర్వ ప్రాణులకును ప్రకృతియే తల్లి, నేనే జనకుడను అని చెప్పారండి. వివేకామృతం. ప్రకృతి అంటే పురుషుడు. ప్రకృతి పురుషుడు. విశ్వంలో ఎన్ని జీవరాశులు జీవిస్తున్నా అవన్నీ ప్రకృతి పురుషుల సంఘాత స్వరూపమే. ఈ శ్లోకములో గీతాకర్త ప్రకృతిని మాతృమూర్తిగా, పురుషుడిని తండ్రిగా అభివర్ణించారు. ఎందుకంటే బీజ ప్రసార ప్రదాత తండ్రి, బీజ గ్రహీత మాతృమూర్తి. ఆ బీజాన్ని గ్రహించి దాని పరిపూర్ణమైన జీవిగా, ఒక స్వరూపాకృతిగా, ఒక స్వభావముగా మలచగలిగే స్తోమత కేవలం ప్రకృతికే వర్తిస్తుంది. ప్రకృతి అంటే శక్తి, ప్రకృతి పురుషుడు అన్న ఆది దంపతుల మేళవింపే సృష్టి. ఇంతకుముందు శ్లోకములో చెప్పబడిన సృజనాత్మక శాస్త్రం మరింత విపులంగా మరోసారి ఇక్కడ పునరుద్ఘాటింపబడుతున్నదని సాధకులు గమనించగలరు. మొట్టమొదటగా ఒక ప్రాణి యొక్క భౌతిక స్వరూపాకృతి ఆవిష్కృతం చేయబడుతుంది. ఆ స్వరూపాకృతికి అనుగుణంగానే పదార్థం రూపాంతరం చెందుతుంది. ఆ తర్వాత ఆ పదార్థంలో పురుషుడు తన చేతనా బీజాన్ని నెలకొల్పుతాడు. అప్పుడు మొట్టమొదటిసారిగా ఆ పదార్థానికి క్షుద్బాధ కలుగుతుంది. ఇక అప్పుడు ఆ పదార్థం మొట్టమొదటిసారి ప్రాణిగా మారి జీవించనారంభిస్తుంది. అలా అని ఇదంతా ఒక భౌతికమైన చర్యో, చేష్టో, కర్మో కానే కాదు. ఓంకార స్వరూపమే అయిన కాంతిపుంజం, త్రయంబకేశ్వరుడే అయిన కాంతిపుంజం సృష్టించదలిచినప్పుడు తనని తాను తన నిజ దివ్య స్పృహలోకి ఉద్ధరించుకొని తాను సృష్టించదలిచిన ఆ జీవరాశి యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, స్థూల ధర్మాన్ని తన అంతరంగంలో అనుభూతి చెందుతుంది. ఆ తరువాత సరిగ్గా అంతరంగంలో సృష్టించబడిన ఆ స్వరూపాకృతి పదార్థంగా రూపాంతరం చెందిన శక్తిలా, ఒక అచ్చులాగా ముద్రించి ఆ పదార్థం రూపాంతరం చెందుతుంది. ఆ ప్రాణిని సృష్టించదలిచిన నిర్దిష్టమైన దైవం నిర్జీవంగా పడి ఉన్న ఆ పదార్థ ఆకృతిలో తన చేతనా బీజాన్ని ప్రవేశపెడతారు. సరిగ్గా ఆ చేతనా బీజమే జీవాత్మ. అదే పదార్థంలో ఉసురుపోయడం అంటే. జీవించనారంభించిన ఆ పదార్థం మొట్టమొదటిసారి క్షుద్బాధకు లోనవుతుంది. అలా ఒక నిర్దిష్టమైన ప్రాణి పుట్టుకొస్తే తర్వాత ఆ ప్రాణియే తన వంశాంకురాలకు జన్మను ప్రసాదిస్తుంది. అలా నిర్దిష్టమైన జీవి సంతానోత్పత్తి ద్వారా తన సంతతిని పెంచుకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ. ఈ 2 శ్లోకాల సారాన్ని సూక్ష్మీకరించి ఈ క్రింది విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రజా సృజ దైవం, దివ్యత్వం, దివ్య అంతర్ముఖం, దివ్య అభివ్యక్తీకరణ, దివ్య ప్రసారాలు, దివ్య ప్రకంపనాలు, దివ్య కాంతి కిరణాలు, దివ్య శబ్ద తరంగాలు, దివ్య సుగంధాలు, దివ్య స్వరూపాకృతి వెరసి దివ్య సృష్టి అండి. అంటే ఈ దివ్య సృష్టికి ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారండి పైన చెప్పినవన్నీ. సృష్టిలో అంతర్భాగంగా దివ్య పాలపుంతలు, దివ్య మహాసూర్యుడు, దివ్య పసిగ్రహాలు,
దివ్య పరిపూర్ణమైన గ్రహాలు, జీవరాశులు అనగా గ్రహాల మీద జీవించనారంభించిన జీవరాశులు. ఆ జీవరాశుల శరీర జీర్ణ వ్యవస్థ, ఆ జీవరాశులు జీవించే జీవన విధానాలు వెరసి సృష్టి అని అంటారండి. ఆ మూలమైన దైవాలయమే అయిన మనం సృష్టించిన సృష్టిని అనుభవించడానికి పదార్థ నిర్మిత శరీరాన్ని ఆశ్రయించి జీవించనారంభించాము. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా మనది కూడా మనం కూడా పదార్థ నిర్మిత శరీరమేనండి. అది. ఇలా దేవుడు దేహధారిగా అవతరించాడు. దేహధారి అయిన దేవుణ్ణి Hello. మానవ Arvind, you got any document that how to install that steps and all? Is there in దేహధారి your అయిన studio? దేవుణ్ణి To install Visual Studio steps? Yeah. No, website is right. I'm just clicking that link. ఇలా దేవుడు దేహధారిగా Okay. So అవతరించాడు. recently one of దేహధారి అయిన my colleague దేవుణ్ణి installed మానవుడు one. మానవుడుగా గుర్తించనారంభించాడు. ఇది దైవం, సృజనాత్మకత, విశ్వంభరుడు, మానవుడు మొదలుగు దివ్య శంకరాభరణాల మహితాచరిత. ఇంకో శ్లోకం అండి. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహినమవ్యయం. ఓ అర్జున, సత్వగుణము, రజోగుణము, తమోగుణము అను ప్రకృతి నుండి ఉత్పన్నములైన 3 గుణములు వినాశరహితుడైన జీవాత్మను శరీరమునందు బంధించుచున్నవి. అబ్బా! ఇదెంత బావుందోనండి. ఏమంటున్నాడంటే అందుకే అంటారు చూసారా, అరిషడ్ వర్గాలని మనం జయించాలని. ఇవి సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఇవన్నీ కూడా మన శరీరానికి సంబంధించినయండి. అందుకనే శరీరం ఏంటంటే జీవాత్మ. సో, ఈ జీవాత్మకు సంబంధించిన ఈ 3 గుణాలు. వీటి వలన ఈ 3 గుణములు ఇది వినాశం ఉంటుంది. శరీరానికి వినాశం ఉంటుంది. వినాశరహితుడైన జీవాత్మను శరీరమునందు బంధించుచున్నవి. 3, 4 శ్లోకాలలో కాంతిపుంజంగా పిలువబడుతున్న పరమాత్మ తన తనాన్నంతా రంగరించి బీజంగా మలచి జడంగా పిలువబడుతున్న శరీర ఆకృతిలో ప్రవేశపెడుతుందని సరిగ్గా పరమాత్మ యొక్క చైతన్య బీజమే జీవాత్మగా పేర్కొనబడుతున్నదని మనం ఇప్పటికే తెలుసుకున్నాం కదా. మరి శరీరాకృతిలోకి, ఆ వ్యవస్థలోకి ప్రవేశించిన జీవాత్మ యొక్క అవస్థ ఏ రీతిగా ఉంటుందో గీతాకర్త ఈ శ్లోకంలో ఉపదేశించారు. అంటే అలా క్షేత్ర ప్రవేశం గావించిన జీవాత్మ ఏ కారణం వలన శరీరమున బంధింపబడుతున్నదో ఈ శ్లోకంలో సుస్పష్టం చేశారు. శరీరం యందు బంధింపబడటం అంటే ఆ జీవాత్మ ఆ శరీర ప్రాంగణం నుంచి నిష్క్రమించిన తర్వాత తన సహజత్వమే అయి ఉన్న, నిజతత్వమే అయి ఉన్న పరమాత్మగా పిలువబడుతున్న తన తండ్రిలో ఐక్యం అవ్వకుండా మరో శరీరంలోకి ప్రవేశించి జీవించనారంభిస్తుంది. చూసారా, మనం ఏంటంటే ఈ శరీరంలో నుంచి మనం వదిలేసినాక మన నిజతత్వమే అయి ఉన్న పరమాత్మగా పిలువబడుతున్న తన తండ్రిలో ఐక్యం అవ్వకుండా మళ్ళా ఇంకో శరీరంలోకి ప్రవేశించి జీవించనారంభిస్తామంటండి. ఆ శరీరం తర్వాత మరో శరీరాన్ని అలా కొనసాగిస్తూనే ఉంటుంది. సరిగ్గా ఈ ప్రక్రియనే జీవాత్మ శరీరం యందు బంధింపబడటం అని గీతాకర్త ప్రబోధించారు. అంతేకాదు, శరీరాన్ని త్యజించినంత మాత్రాన జీవాత్మ మరణించదని, కాబట్టి జీవాత్మ నాశరహితమైనదని, శాశ్వతమైనదని కూడా తెలియచేశారు. అంతటి మహిమాన్వితమైన జీవాత్మ పరమాత్మ చైతన్యానికి ప్రతీకాత్మకంగా, ప్రతినిధిగా, ప్రతిబింబంగా క్షేత్రప్రవేశం చేసిన జీవాత్మ జనన మరణ చక్రాల సుడిగుండంలో కూరుకుపోవడానికి గల కారణాన్ని సూచించారు. సరిగ్గా ఆ కారణమే త్రిగుణాలు అని పునరుద్ఘాటించారు.
ప్రకృతి నుండి ఆ త్రిగుణాలు ఉత్పన్నమవుతున్నాయని కూడా తేటతెల్లం చేశారు. ఈ అంశాన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. శక్తి లేదా ప్రకృతి, పదార్థ నిర్మిత శరీరం, తమో సత్వ రజో గుణాలు, త్రిగుణాలే జీవాత్మ యొక్క పునర్జన్మలకి కారణం అని గీతాకర్త ఈ శ్లోకంలో తేటతెల్లం చేసిన, నిజానికి ప్రకృతి నుంచి పుట్టుకొస్తున్న త్రిగుణాలకి, పరమాత్మ తనానికి ప్రతినిధిగా, ప్రతిబింబంగా ఆవిష్కృతమైన జీవాత్మని బంధించగలిగే స్తోమత లేదని మనం అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే 13వ అధ్యాయం 21వ శ్లోకంలో గుణసాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాధమ జన్మలకు కారణమగునని గీతాకర్త చాలా స్పష్టంగా ఉపదేశించారు. కాబట్టి అసలైన ఇబ్బంది గుణాలలో లేదని, జీవాత్మని బంధించగలిగే స్తోమత గుణాలకి వర్తించదని, కానీ జీవాత్మ ఈ గుణాలని నా గుణాలేనేమో అని అపోహపడటమే పునర్జన్మలకి కారణమని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదండి మనం ఈ గుణాలు, మనం ఈ ఉన్న గుణాలన్నీ ప్రతిదీ కూడా మనం ఫీల్ అయిపోతాం చూడండి. అయ్యో! తప్పు చేశానే, అయ్యో! ఇట్లా అవ్వకుండా ఉండాల్సింది అని ఎమోషనల్‌గా ఫీల్ అవ్వటం. ఆ గుణాలన్నీ కూడా నా గుణాలే అని అనుకుంటుంది. సో, అక్కడ ఆ ఫీలింగ్స్ పునర్జన్మలకి కారణమని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జీవాత్మ యొక్క లోపభూయిష్టమైన అహంకార మమకారాలే అది పునర్జన్మలకి కారణమని మనం అర్థం చేసుకోవాలి. అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది, నేను కానటువంటి నేనుని నేను అని, నావి కానటువంటి వాటివి నావి అని అపోహపడటమే లోపభూయిష్టమైన దృక్పథం. అంటే సరిగ్గా జీవాత్మ యొక్క లోపభూయిష్టమైన దృక్కోణాలోచన సంవిధానమే ఈ అనర్థానికి దారి తీస్తుంది. అందుకే అంటారు కదండీ సింపుల్‌గా. అక్కడ మనం జయించాలంటే మోక్ష మనం స్పిరిచ్యువల్‌గా నాది, నేను. అసలు ఆ 2 వదిలేస్తే అక్కడేమి అంతా బాగానే ఉంటుంది. ఏకత్వమే మనం చూస్తాం. గమనిక. జ్ఞానానుష్ఠానం గావిస్తున్నప్పుడు మనం మిక్కిలి జాగ్రత్తను వహించాల్సి ఉంటుంది. లేసే మాత్రమైనా పొరపాటు జరిగినా మనం తీవ్రంగా నష్టపోతాం. ఎందుకంటే మన గురించి మనకు తెలిసినా, తెలియకపోయినా మనం మనం అద్భుతమైన దేవదేవుళ్ళమే. మనం ఏది నిజమని నమ్మితే అది మనకి నిజమై తీరుతుంది. మనవి కాని త్రిగుణాలని మనవని అపోహపడటం వల్లనే ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నాం కదా! మరి త్రిగుణాలకి జీవాత్మని శరీరంలో బంధించే స్తోమత లేకపోయినా, మనం ఆ స్తోమత ఉందని అపోహపడితే, మన అపోహే వాటికి లేని ఆ స్తోమతని పరికల్పిస్తుంది. అప్పుడు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి త్రిగుణాలు జీవాత్మని శరీరంలో బంధించట్లేదని, జీవాత్మ యొక్క గుణ సాంగత్యమే జీవాత్మని శరీరంలో బంధిస్తున్నాయని సాధకులు గలగాలి. సరిగ్గా ఆ త్రిగుణాలే ఏంటవి? సత్వగుణం, తమోగుణం, రజోగుణాలని కూడా గీతాకర్త ఉపదేశించారు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానగః. ఓ పాపరహితుడా! ఈ 3 గుణములయందు సత్వగుణము నిర్మలమగుట వలన ప్రకాశమును అనగా జ్ఞానమును ఇచ్చునది. మరియు వికారరహితమైనది. సుఖసాంగత్యముతో మరియు జీవుని బంధించును. అంటే భావం అండి. అదే ఇప్పుడు చెప్పిందే. ఓ పాపరహితుడా! ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది కనుక ప్రకాశకమైనది, వికారరహితమైనది. కానీ అది సుఖసాంగత్యము వలన, జ్ఞానాభిమానము వలన మనుజులను బంధించును. వివేకామృతమండి. అగం అంటే పాపం, అనగా అంటే పాపరహితుడా. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు పాపరహితుడా అని అర్జునుడిని సంబోధించారు. ఇది అర్జునుడిని ఉద్దేశించి చెప్పబడిన
యావత్ మానవాళిని ఉద్దేశించి చెప్పబడిందని తెలుసుకున్నాం కదా! సరిగ్గా అదే రీతిలో పాపరహితుడా అంటే కేవలం అర్జునుడిని మాత్రమే అలా సంబోధించారని అపార్థం చేసుకోరాదు. యావత్ మానవాళి పాపరహితులే అని తెలుసుకోగలగాలి. అదండి ఇప్పుడు అర్జునుడితో ఆయన కృష్ణుడు ఒక శ్లోకంలో చెప్తాడు. ఏమనంటే, "ఓ అర్జున! నీవు కానీ, నేను కానీ మనం ఇప్పుడు కాదు, ఎప్పుడూ ఉన్నాము. మనం ఏనాడో రాజులు ఎన్నో సంవత్సరాల నుంచి, యుగాల నుంచి మనం ఇట్లా ఎప్పటినుంచో ఉన్నాము. ఎప్పుడూ దైవాలమే" అని చెప్తాడు. అంటే అక్కడ ఆయన చెప్పిందేంటంటే, అర్జునుడు ఆయన గురించే కాదు, యావత్ మానవాళి గురించి ఆయన సంబోధించారని చెప్పారండి. చిన్న దృష్టాంతం ద్వారా గీతాకర్త యొక్క మనోజ్ఞతని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. పోలీస్ వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్న డీజీపీ గారు, అనగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అత్యంత ప్రమాదకరమైన ముగ్గురు బందిపోట్లను బంధించి, వారిని ప్రచార మాధ్యమాల విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టారు. మొదటిగా వాళ్ళందరిలోకి అత్యంత ప్రమాదకరమైన తీవ్రమైన గజదొంగని విలేకరులకు పరిచయం చేసే నేపథ్యంలో ఆ గజదొంగ ముసుగు తొలగించారు. ఆ గజదొంగ ముఖారవిందాన్ని చూసిన విలేకరులందరూ ఆశ్చర్యపోయారు. విలేకరులందరూ ఊహించుకున్నట్లుగా ఆ గజదొంగకి క్రూరమైన ముఖం గాని, ముఖంపై ఘాట్లు గాని లేనే లేవు. చాలా అమాయకంగా, అందంగా, మంచోడిలా కానవస్తున్నాడు. కానీ ముఖవర్చస్సు చూస్తే ఏ కోశాన ఇతడు దుర్మార్గమైన, క్రూరమైన దొంగ అని అనుకోవడానికి ఆస్కారమే లేదు. సరిగ్గా అందమైన, అమాయకమైన ముఖవర్చస్సు కలిగి ఉండి, దొంగలందరిలోకి మొదటి స్థానంలో ఉన్న ప్రమాదకరమైన గజదొంగే సత్వగుణం. చూసారా? అదండి. ఇంకొకసారి చదువుతానండి. అది గజదొంగ ముఖారవిందాన్ని చూసిన విలేకరులందరూ ఆశ్చర్యపోయారు. విలేకరులందరూ ఊహించుకున్నట్లుగా ఆ గజదొంగకి క్రూరమైన ముఖం గాని, ముఖంపై ఘాట్లు గాని లేనే లేవు. చాలా అమాయకంగా, అందంగా, మంచోడిలా కానవస్తున్నాడు. అతని ముఖవర్చస్సు చూస్తే ఏ కోశాన ఇతడు దుర్మార్గమైన, క్రూరమైన దొంగ అని అనుకోవడానికి ఆస్కారమే లేదు. సరిగ్గా అందమైన, అమాయకమైన ముఖవర్చస్సు కలిగి ఉండి, దొంగలందరిలోకి మొదటి స్థానంలో ఉన్న ప్రమాదకరమైన గజదొంగే సత్వగుణం. సత్వగుణం యొక్క లక్షణాలని అధ్యయనం చేస్తే అది నిర్మలమైనది. ఈ నిర్మలత్వం ఆధ్యాత్మికపరమైన నిర్మలత్వం కానే కాదు సుమా! ఇది కేవలం మానవత్వానికి సంబంధించిన లౌకికపరమైన నిర్మలత్వం మాత్రమేనని సాధకులు గుర్తెరగగలగాలి. అంటే నిర్మలత్వం, అబ్బా! నిర్మలంగా ఉంది వీళ్ళు, ఎంత మంచిగున్నారో అని అంటాం చూడండి. అదేంటంటే ఆధ్యాత్మిక పరమైన లక్షణం కాదంట. అది శరీరం, మానవత్వానికి సంబంధించినది. ఇది ప్రకాశమైనది, వికారరహితమైనది. సత్వగుణ వ్యాధిగ్రస్తుడు, జ్ఞానాభిమాని అని కూడా గీతాకర్త ఉపదేశించారు. ఈ అంశాన్ని కాస్త లోతుగా అధ్యయనం చేద్దాం. జ్ఞానానాం జ్ఞానముత్తమం అన్న శబ్దమాధుర్యంతో గీతాకర్త ఈ ప్రకరణం యొక్క అంకురార్పణని గావించారు. జ్ఞానానికి అంత పెద్దపీట వేశారు కదా! మరి ఈ శ్లోకంలో జ్ఞానం వలన లభించు సుఖమే మనుజుడిని బంధించును అని తెలియజేశారు. కాబట్టి ఈ శ్లోకంలో ప్రస్తావింపబడిన జ్ఞానము అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానం కాదని, కేవలం లౌకికమైన, భౌతికమైన, వృత్తిపరమైన ఉదరపోషణకు దోహదపడే అతి సాధారణమైన జ్ఞానమేనని సాధకులు గుర్తెరగగలగాలి. సత్వగుణ వ్యాధిగ్రస్తుడు ఒక వృత్తినో, వ్యాపారాన్నో చేపట్టి, ఆ వృత్తికి సంబంధించిన, వ్యాపారానికి సంబంధించిన జ్ఞానంలో నిష్ణాతుడై, తద్వారా అతను పొందే వృత్తిపరమైన పరిణితిని ఈ శ్లోకంలో గీతాకర్త ప్రకాశముగా అభివర్ణించారు. సరిగ్గా ఆ లౌకిక జ్ఞానము, ఆ జ్ఞానం వలన వచ్చే పరిణితిలోంచి సముపార్జించుకునే వృత్తిపరమైన విజయం, తద్వారా లభించే పేరు ప్రఖ్యాతలు, ఐశ్వర్యంతో పొందే సుఖమయమైన జీవితం జీవించడం వలన అతనిలో కలిగే ఆధ్యాత్మిక అవరోధాలు గురించి సుస్పష్టం చేశారు. ఇయేనండి ఈ కీర్తి, ఈ ఇయన్నీ వృత్తిపరమైన విజయం,
ఇయన్నీ వీటి వలన ప్రఖ్యాతలు, ఐశ్వర్యంతో పొందే సుఖమయమైన జీవితం, ఈ జీవితం జీవించడం వల్ల మనకు ఆధ్యాత్మిక అవరోధాలు ఏర్పడతాయంటండి. అంటే ఒక మానవుడు సత్వగుణానికి ఆకర్షితుడై, ఆ నేపథ్యంలోనే ఒక వృత్తిని చేపట్టి, ఆ వృత్తికి సంబంధించిన జ్ఞానంలో నిష్ణాతుడై, తద్వారా ధనాన్ని, కీర్తిని, సుఖాన్ని పొంది, మరణించిన తరువాత పుట్టింటి వైపు అడుగులు వేయకుండా, సుఖమయమైన జీవితానికి ప్రేరేపింపబడి, ఆ భౌతికమైన లాలసలోనే మరో జన్మ వైపు మొగ్గు చూపుతాడు. అలా సత్వగుణ పీడితుడు జన్మమరణ చక్రాల సుడిగుండంలో బంధింపబడతాడు. ఇదండి కీ పాయింట్. చాలామంది ఈ శ్లోకాన్ని అపార్థం చేసుకొని, 3 గుణాల్లోకి సత్వగుణం వాంఛనీయమని, దానిని సంప్రాప్తించుకోమని గీతాకర్త హితవు పలికాడని అపోహపడుతూ ఉంటారు. కానీ వారు శ్రీకృష్ణుడి ఉపదేశాన్ని పూర్తిగా అపార్థం చేసుకున్నారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా సత్వగుణం మనుజుని బంధించును అని తెలియజేశారు. జీవాత్మని జనన మరణ చక్రాలలో బంధించి ఉంచే గుణం వాంఛనీయం ఎలా అవుతుంది? కాబట్టి సత్వగుణం ఒక శృంఖలమే. కాకపోతే ఇది ఒక పసిడి శృంఖలం. ఇంకా చెప్పాలంటే అత్యంత విలాసవంతమైన, సౌకర్యవంతమైన జైలు. ఒక ఖైదీ సౌకర్యవంతమైన జైలులో బందీ అయితే బయటికి రావాలని, ముక్తిని పొందాలని ఏమాత్రం ప్రయత్నం చెయ్యడు కదా! సత్వగుణం సరిగ్గా అలాంటి జైలే. సత్వగుణ వ్యాధిగ్రస్తుడివైన సాధకులకి తెలియచేసేందుకు మరొక దృష్టాంతాన్ని ఉదహరిస్తున్నాను. అనేక చలనచిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి మెప్పించే ఒక నటి, ఒక చలనచిత్రంలో ఒక మంచి స్త్రీమూర్తి పాత్రను పోషించింది. నటిస్తున్నప్పుడు ఆ పాత్రలో బాగా రాణించి ప్రజాదరణ పొందింది. వచ్చిన విజయాన్ని చూసి పొంగిపోయిన ఆ నటి, ఈ పాత్ర గుణాలు, ఈ పాత్ర నన్ను ఎంతగా మెప్పించాయంటే, నేను ఇక మరో పాత్రని పోషించను అని చెప్పి మధ్యలోనే నటనా జీవితానికి స్వస్తి పలికింది. ఇంకా అనేక పాత్రలను పోషించగలిగే సమర్థత, వయస్సు ఉన్న చలనచిత్రంలోని ఒక పాత్రలో లీనమైపోయి, పాత్రకు సంబంధించిన మంచిని తన గుణంగా భావించేసి, తన వృత్తికి తానే ద్రోహం చేసుకున్నట్లుగా సత్వగుణ వ్యాధిగ్రస్తుడు కూడా పాత్రలోని నైపుణ్యాన్ని, విజయాన్ని తన విజయంగా భావించి, పాత్రలో లీనమై, పాత్రకు లోనై, పాత్రలో కూరుకుపోయి, ఆత్మ వైపు, పుట్టినింటి వైపు అడుగులు వేయకుండా పాత్రలోనే కూరుకుపోతాడు. పైన చెప్పిన ఉదాహరణలో 'శంకరాభరణం' చిత్రంలోని మంజు భార్గవి గారు గుర్తొచ్చారా అని అడుగుతున్నారండి. ముఖ్య గమనిక, చాలామంది సత్వగుణం ఉన్నతమైనదని, వాంఛనీయమైనదని అపోహపడి సత్వగుణాన్ని ఆదర్శంగా ఎంచుకోమని తప్పుడు ప్రబోధనలు ప్రబోధిస్తుంటారు. ఎంతోమంది ప్రబోధనల పట్ల ఆకర్షితులై సత్వగుణాన్ని ఆదర్శవంతంగా, గుణంగా ఎంచుకుంటూ ఉంటారు. అలాంటి వారందరూ ఇప్పటికైనా మేల్కొని సత్వగుణానికి స్వస్తి పలికి స్వస్వరూప జ్ఞానాన్ని సంప్రాప్తించుకొని మోక్ష మార్గంలోకి ప్రవేశించి శివైక్యాన్ని పునఃప్రాప్తించుకోవలసిందిగా హితవు పలుకుచున్నాను. ఇంతటితో ఆపుతానండి. కొంచెం మనం డిస్కస్ చేయాలన్నా, ఎవరన్నా యాడ్ చేయాలన్నా చేయొచ్చు. ఎవరన్నా యాడ్ చేస్తారండి? ఏమన్నా మీ పాయింట్స్? మణి గారు రికార్డింగ్ ఆపేస్తారండి?